ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది, పనులు ప్రారంభించాం. బిట్స్ పిలాని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్ ఇక్కడికే వస్తూ ఉంది. పనులు మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన, ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ పక్కన బ్యూటిఫుల్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ 5తో అమరావతి రాజధాని నిజమైన స్ఫూర్తితో ప్రజా రాజధానిగా, దేవతల రాజధాని, ఆ స్ఫూర్తి మీరివ్వాలి. మొన్న మీరందరూ కూడా ఒక పని చేశారు, ఒక స్ఫూర్తిదాయకంగా ఇచ్చారు. శాశ్వతంగా ఆ స్ఫూర్తి ఉండాలంటే మీలో ఎప్పటికప్పుడు చెప్పుడు మాటలు వదిలిపెట్టి రాష్ట్రం అంతా కూడా ఆలోచించాలి. ఇది ప్రారంభం మాత్రం. నాకు ఒక ఆలోచన ఉంది, అమరావతి నెంబర్ 1 క్యాపిటల్గా భారతదేశంలోనే కాకుండా టాప్ 5లో ఒకటిగా అమరావతి తయారవుతుంది, దాంట్లో అనుమానం లేదు. కొంతమందికి విషయం తెలియని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అమరావతి అక్కడి నుంచి వస్తే ఈ పక్క మంగళగిరి, తాడేపల్లి ఇంకొక కార్పొరేషన్, విజయవాడ ఇంకొక కార్పొరేషన్, గుంటూరు ఇంకొక కార్పొరేషన్, ఆ తర్వాత ఒక 10 మున్సిపాలిటీలు. చిలకలూరిపేట పక్కన చూసే సత్తెనపల్లి, తెనాలి, నూజివీడు, ఇవన్నీ కూడా మీరు చూస్తే అనేక కార్పొరేషన్లు అన్నీ కలుస్తాయి. దీనికి ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 96 కిలోమీటర్లు ఇంటర్నల్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, 190 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్. కేంద్రం కూడా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. మొన్న నేను ఈ సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. దానికి కారణం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పనులు ప్రారంభించారు. నేను ఆయనకు ఒక హామీ ఇచ్చాను, 2028 భారతదేశం మెచ్చిన రాజధాని అమరావతిని మళ్ళీ ప్రారంభించవలసింది మీరేని ఆహ్వానించాను. ఆయన వస్తున్నాడు, అప్పటికి పనులన్నీ పూర్తి చేస్తాం. ఈ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రోడ్లు కూడా మీరు చూడండి, స్ట్రైట్ రోడ్లు ఇవి. సింధు నాగరికతలో విన్నాం గ్రిడ్ రోడ్లు ఉంటాయని, గ్రిడ్ తరహా రోడ్లని. వాస్తు కూడా బ్రహ్మాండమైన వాస్తు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు, ఇది 1 సైడ్గా అన్స్టాపబుల్ అని. ఎన్ని ప్రయత్నాలు చేశారండి. కడాన ఒక చిన్న బిట్టు 1% ఆ రైతును పట్టుకొని కూడా ఊగినాడు. నిన్న కూడా హైకోర్టు క్లియర్గా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఇంటర్ఫేర్ కామని నిన్న లిటిగేషన్ ఇస్తే కొట్టేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం, పెను ప్రమాదం. అందుకే ఈరోజు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం, 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రం మొట్టమొదటిసారిగా మన అమరావతిలో చేస్తున్నాం ఎల్లుండు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మీరు ముందుకు తీసుకుపోయి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు అన్నిటికీ టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను.